హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రెడ్మీ 7A స్పెసిఫికేషన్స్ అండ్ వీటి యొక్క ప్రైసింగ్ అయితే చూద్దాం. మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఇవాళ వీడియోలో వీటి యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మనకి ఆల్రెడీ మనుకుమార్ జైన్ అయితే కొన్ని ట్వీట్స్ అయితే పెడుతున్నాడు. స్మార్ట్ దేశ్ కా స్మార్ట్ ఫోన్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి చాలా బడ్జెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే రెడ్మీ 4A, 5A, 6A మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ మీద అయితే రన్ అయ్యేవి. రెడ్మీ 7A ఏ ప్రాసెసర్ మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు. ఏ ప్రాసెస్తో వస్తుందో గెస్ట్ చేయమన్నాడు. నాకు తెలిసి ఇది ఆక్టోకోర్ ప్రాసెస్ అయితే రావచ్చు. అండ్ ఇది మనకి జూలై 4th అఫీషియల్గా అయితే లాంచ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇంకా మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్ అయితే. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసినా సరే ఇది ఇంకా సింగిల్ కెమెరాతో అయితే వస్తుంది, ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పోటీ ఇస్తున్న రియల్మీ C2 చూసినట్టయితే దాంట్లో మనకి చిన్న నాచ్ అయితే ఉంది, మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా స్టెప్ అయితే ఉంది, అది మీరు ఇందులో చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే రెడ్మీ 7A మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంది, ఇందులో మనకి డ్యూయల్ కెమెరా స్టెప్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్ప్లే చూసినా సరే చిన్న మైనస్ పాయింట్లు అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా నాచ్ మీద అయితే రన్ అవుతుంది కదా. మనకి టాప్లో చిన్న నాచ్ అయితే ఉంది, డ్యూ డ్రాప్ నాచ్, వాటర్ డ్రాప్ నాచ్ మీద అయితే రన్ అవుతుంది. కానీ ఈ మొబైల్ చూసినట్టయితే ఇంకా 18:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉంది, కాబట్టి మీకు డిస్ప్లే లుక్ అంతా బాగుండకపోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఇంకా సింగిల్ కెమెరా అయితే ఉంది. ఈ విధంగా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. చూడాలి మొబైల్ ఏ విధంగా ఉంటుందో, ఇంకా ఏమైనా మార్చి తీసుకొస్తారో లేదు చూడాలి, ఎందుకంటే మనకి రియల్మీ C2 ఇంకా బెటర్గా అయితే కనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇప్పుడు వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెడ్మీ 7A మొబైల్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే దీంట్లో మీకు 6.45 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది, ఇది ఇంకా మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉంటుంది, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రాసెసర్ చూసినట్టయితే దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంది, ఇది మనకి 13 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసినట్టయితే దీంట్లో మీకు 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇవి వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. ఇందులో మీకు P2I స్ప్లాష్ టెక్నాలజీ అయితే ఉంది, కాబట్టి మీకు చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడినా సరే మొబైల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. మనకి బడ్జెట్ మొబైల్కి ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి. అండ్ ఈ మొబైల్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9 Pie మీద అయితే రన్ అవుతుంది, అండ్ MIUI 10 మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఇవి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇండియాలో 6,000 రూపీస్కి లాంచ్ చేస్తారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏదైతే రియల్మీ C2 మొబైల్ యొక్క ప్రైస్ ఉందో సేమ్ అదే ప్రైస్లో తీసుకొస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్టయితే రెడ్మీ 7Aతో కంపేర్ చేస్తే రియల్మీ C2 మొబైల్ ఇంకా మనకి బెటర్గా అయితే ఉంటుంది. మనకి డిస్ప్లే దీంట్లో మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంది రెడ్మీ 7Aలో. అదే మనం రియల్మీ C2లో చూసినట్టయితే 19:9, అంటే మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంది, అందులో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా దీంట్లో సింగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రియల్మీ C2 మొబైల్ చూసినట్టయితే డ్యూయల్ కెమెరా స్టెప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎలా చూసినా సరే మనకి డిజైన్ పరంగా చూసినా, లుక్ పరంగా చూసినా రియల్మీ C2 ఇంకా మనకి బెటర్గా అయితే ఉంది. చూద్దాం, ఈ మొబైల్ మనకి ఇంకా 2 డేస్లో అయితే లాంచ్ అయిపోతున్నారు. యూఎస్ స్పెసిఫికేషన్స్ వస్తారు, ఇంకా బెటర్గా తీసుకొస్తారో లేదో ఇంకో 2 డేస్ అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీరు రెడ్మీ 7A స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.